Yeah, congratulations, Sachin. Thank you very much, sir. ఈ రోజు రిలీజ్ అయిన టీజీపీఎస్సీ గ్రూప్ 2 రిజల్ట్స్ లో జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ లో వడ్లకొండ సచిన్ స్టూడెంట్ ఆఫ్ సివిక్ సెంటర్ సెకండ్ అంటే రెండవ స్థానంలో నిలిచి చాలా రెస్పెక్టబుల్ పొజిషన్ లో నిలిచి సివిక్ సెంటర్ కే కాకుండా తనకి తన ఫ్యామిలీకి ఫ్రెండ్స్ కి చాలా ప్రైడ్ గా హానర్ గా నిలిచాడు. వన్స్ అగైన్ let me take this opportunity, Mr. Sachin, to congratulate you on behalf of Team Civic Center. How you are feeling today after checking general ranking list? Thank you, sir. Thank you very much. Actually, I would like to thank Civic Center for being part of this journey. I think 2 years అనుకుంటా సార్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎగ్జామ్ కండక్ట్ అవడానికి. లైక్ మల్టిపుల్ టైమ్స్ నేను జాయిన్ అయ్యాను టెస్ట్ సిరీస్, ఇలా పోస్ట్పోన్ అవుతూ వచ్చింది ఎగ్జామ్, బట్ ఐ స్టిల్ కంటిన్యూడ్ అండ్ ట్రస్టెడ్ యువర్ టెస్ట్ సిరీస్ అండ్ ఫైనలీ ఫీలింగ్ గుడ్ నౌ. కొంచెం రిలీఫ్ లో ఉంది లాస్ట్ ఫైనల్ గా. ఇంకా ఎప్పటి నుంచి ప్రిపేర్ అవుతున్నారు గ్రూప్ 2 ఎగ్జామ్ ప్రిపరేషన్? పర్టికులర్ గ్రూప్ 2 అని కాదు సార్, లైక్ నేను యూపీఎస్సీ అటెంప్ట్ చేశాను, ఫస్ట్ 2 అటెంప్ట్స్ చేశాను. సో మనకు ఇంకా ఇక్కడ తెలంగాణలో నోటిఫికేషన్ రాగానే సరే ఇక్కడ మనకు ఆపర్చునిటీ ఉందా, అక్కడ కొంచెం సరిగ్గా రావట్లేదు అని చెప్పేసి ఇటు ఇంకా ఎఫర్ట్ పెట్టాను అనమాట. సో ఇంకా నోటిఫికేషన్ స్టార్ట్ అయినప్పటి నుంచి కంటిన్యూస్ ఇంకా ఇక్కడ దీనికే ప్రిపేర్ అవుతున్నాను సార్. గ్రూప్ 1 కూడా రాస్తారా? ఎస్ సార్, గ్రూప్ 1 కూడా అటెంప్ట్ చేశాను. నేను 461.5 మార్క్స్ వచ్చేసి. గ్రేట్. 461 అంటే మనకి అక్కడ కూడా సర్వీస్ వచ్చే స్కోప్ ఉంది. స్కోప్ ఉంది, చాలా స్కోప్ ఉంది, చాలా పాజిటివ్ స్కోప్ ఉంది. ఎస్ సార్. 440.75 జస్ట్ మీకు ఫస్ట్ ర్యాంకర్ కి 2.33 మార్క్సే ఉంది. ఎస్ సార్. పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4 లో మీకు స్కోర్ ఎలా వచ్చింది, ప్యాటర్న్ ఎలా ఉంది, ఈచ్ పేపర్ కి ఎలా ఫోకస్ చేశారు, ఒకసారి షేర్ చేసుకోగలరు? ఎస్ సార్, డెఫినెట్లీ. సో మనకు పేపర్ సిలబస్ కరెక్ట్ గా చూస్తే సార్, పేపర్ 1 అనేది పేపర్ 2, పేపర్ 3 కాంబినేషన్ అనమాట. అంటే అది పేపర్ 1 అనేది మనం ఎప్పుడు డిఫరెంట్ గా చూడకూడదు. బట్ కొంచెం డిఫరెంట్ ఏంటంటే కరెంట్ అఫైర్స్ ఒకటి మనము ఎక్కువ చూసుకోవాల్సి వస్తుంది. సో మనం పేపర్ 2 ఇంకా పేపర్ 3 ప్రిపేర్ అయ్యేటప్పుడే ఇంకా పేపర్ 1కి ప్రిపేర్ అవుతున్నాం అనుకోవాలి ఒకటి. సో ఇంకోటి ఏంటంటే సార్, మనం ఎప్పుడైనా స్టాండర్డ్ బుక్స్ పర్ఫెక్ట్గా ఫాలో అవ్వాలి. అంటే ఏదో కొత్త బుక్ వచ్చేదని చెప్పేసి మనం డైవర్ట్ అవ్వకుండా సిలబస్ ఫాలో అవుతూ అది మనము బుక్లో చూస్తూ జస్ట్ ఫాలో అవ్వాలి అంతే. ఇంకా సో నెససరీగా డిఫరెంట్ సోర్స్ ఫాలో అవడము, లేకపోతే కొత్తగా వేరే సోర్స్ వచ్చిందని చెప్పేసి డాక్యుమెంట్స్ ఉన్నాయని చెప్పేసి అవి ఫాలో అవడం వల్ల కొంచెం టైం వేస్ట్ అవుతుంది, అలానే కరెక్ట్ ట్రాక్లో ఉండడం అనమాట. అదొకటి. ఇంకోటి ఏంటి సార్, మనం మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మనము టెస్ట్ సిరీస్ అనేది చాలా ఇంపార్టెంట్. మెయిన్గా ఈ గ్రూప్ 2 వచ్చేసరికి మనం ఎంత చదివినా కానీ టెస్ట్ రాయకపోతే మాత్రం మనం ఎక్కడ స్టాండింగ్ అనేది మనకు అర్థం అవ్వదు అనమాట. అదొకటి. సో మనం అది టెస్ట్ ప్రాక్టీస్ చేస్తూ మళ్ళీ అందులో రివిజన్ అనేది మళ్ళీ చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఎన్నిసార్లు రివైజ్ చేస్తే అంత బెటర్ అనమాట. సో ఇలా రివైజ్ చేస్తే అంటే మన బేసిక్స్ ఫస్ట్ స్ట్రాంగ్ అవుతుంది. మన బేసిక్స్ స్ట్రాంగ్ అవడం వల్ల క్వశ్చన్ పేపర్ కొంచెం డిఫికల్ట్గా ఉన్నా కానీ మనం సాల్వ్ చేయడానికి ఎలానో స్కోప్ ఉంటుంది. ఎలిమినేషన్ ద్వారానో, లేకపోతే మనకు వచ్చిన కాన్సెప్ట్స్ ద్వారానో ఎలాగైనా మనము ఆన్సర్స్, మనకు ఫైనల్ ఆన్సర్ వస్తుంది సార్ అక్కడ ఎగ్జామ్ హాల్లో. అది ఇంపార్టెంట్. మనకి 3 పేపర్లో మొత్తం కలిపి 4 పేపర్స్ లో మనకి 444 వచ్చింది కదా? అవును సార్. ఏ పేపర్ లో ఆల్మోస్ట్ మీకు యావరేజ్ చూసుకుంటే 111 వచ్చింది యావరేజ్ 4 పేపర్లో తీసుకుంటే. ఏ పేపర్ లో మంచిగా స్కోర్ చేయగలిగినారు, ఏ పేపర్ లో డిఫికల్ట్ గా అనిపించింది మీకు? పేపర్ 2 బాగా స్కోర్ చేశాను సార్, అరౌండ్ 120 to 125 అనుకుంటున్నాను. సో అంటే మాకు ఫైనల్ రిజల్ట్ రాలేదు కాబట్టి ఇండివిజువల్ పేపర్స్ రాలేదు. సో మేబీ ఆ రేంజ్ లో ఉంటుంది అనుకున్నాను. సో పేపర్ 2లో మనకు పాలిటీ అనేది చాలా స్కోరింగ్, లైక్ 45+ మనం ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట కొంచెం పేపర్. సో పేపర్ 2 అనేది ఎప్పుడు స్కోరింగ్. ఇంకోటి వచ్చేసరికి ఈ కొంచెం టఫ్ గా అనిపించేది పేపర్ 1 అనిపించింది సార్ బాగా ఈసారి. మెయిన్ గా అంటే ఎప్పుడైనా ఒకవేళ నార్మల్ కరెంట్ అఫైర్స్ జనరల్ కొంచెం టఫ్ వచ్చినా కానీ ఈ క్వాంట్ అండ్ ఇంగ్లీష్ కొంచెం సేవ్ అవుతుంది కొంచెం స్కోర్ అని చూస్తాం మనం ఎప్పుడైనా. బట్ ఈసారి గ్రూప్ 2లో మాత్రం కొంచెం చాలా చాలా టఫ్ ఇచ్చాడు ఇవి 2 సెక్షన్స్ మాత్రం. సో అందుకే ఓవరాల్ గా పేపర్ 1 నాకు టఫ్ గా అనిపించింది. సో అరౌండ్ 95 to 100 ఆ రేంజ్ లో స్కోర్ చేశాను సార్ పేపర్ 1లో. మీ డీటెయిల్స్ చెక్ చేస్తుంటే మీరు చాలా ప్రోగ్రామ్స్ టెస్ట్లు సివిక్ సెంటర్ లో రాసినట్లు చెప్పారు మా టీం వాళ్ళు.
ఇమ్మీడియేట్‌గా సార్. మన స్టూడెంట్ మీరు సెకండ్ ర్యాంక్ సివిక్స్ సెంటర్ స్టూడెంట్ అనే కళ్ళకి దే ఫెల్ట్ మోర్ దెన్ హ్యాపీ హౌ యూ ఫెల్ట్. లైక్ ఐ ఆ హావ్ బీన్ పార్ట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ దిస్. యెస్. సారీ. అవి మీకెలా యూజ్ అయ్యాయి? ఎలా యుటిలైజేషన్ చేసుకున్నారు? లైక్ ఐ థింక్ దిస్ హస్ బీన్ 2 ఇయర్స్ జర్నీ అనుకుంటా సార్ ఓవరాల్‌గా మనకు నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి. మెయిన్‌లీ నేను యూపీఎస్సీకి ఆల్రెడీ ప్రిపేర్ అయ్యాను కాబట్టి సో జస్ట్ ఐ ఫోకస్డ్ మై సెల్ఫ్ ఫోకస్డ్ ఆన్ తెలంగాణ కొంచెం నేను ఓన్‌గా చదువుతూనే టెస్ట్ సిరీస్ మెయిన్‌గా ప్రియారిటీ ఇచ్చాను. సో అక్కడ నాకు సివిక్స్ సెంటర్ చాలా చాలా హెల్ప్ అయింది సార్. మీ ప్యాటర్న్ గాని, మీ కంపారిజన్ టు ఒరిజినల్ ఎగ్జామ్ ఎలా ఉంది గాని, అది నాకు చాలా నచ్చింది. సో నేను మల్టిపుల్ టైమ్స్ మీ దాంట్లోనే జాయిన్ అవుతూ వచ్చాననమాట. లైక్ 2023 నుంచి 23, 24 2 ఇయర్స్. సో అలాగా. అండ్ గ్రూప్ 1 కూడా నేను మీ స్కాలర్‌షిప్ టెస్ట్ మల్టిపుల్ టైమ్స్ అటెంప్ట్ చేశాను సార్. మీరిలా ప్రోగ్రామ్ లాంచ్ చేసే ముందు స్కాలర్‌షిప్స్ పెడతా ఉంటారు. సో అందులో నేను కొంచెం మంచిగా స్కోర్ చేస్తే అడిగాను. మీరిట్లా ఓకే అని చెప్పేసి నాకు ఆఫర్ చేశారు స్కాలర్‌షిప్ గూడా. సో అందుకు కూడా మీకు చాలా థాంక్స్. ఇలా చాలా ప్రోగ్రామ్స్ గ్రూప్ 1 మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ టెస్ట్ సిరీస్, గ్రూప్ 2 మళ్ళీ 120 డేస్ ప్రోగ్రామ్ అని చెప్పేసి, మళ్ళీ అలానే మళ్ళీ నెక్స్ట్ టైమ్ మళ్ళీ ఇంకొకసారి 60 డేస్, 30 డేస్ ప్రోగ్రామ్ అని చెప్పి అలా జాయిన్ అవుతూ వచ్చాను. సో దాని ద్వారా ఏందంటే నేను ఒకవేళ బేసిక్స్ స్ట్రాంగ్‌గా ఉన్నాను గానీ, ఎక్కడ ఇంకా మిస్ అవుతుంది. మీ టెస్ట్ సిరీస్ అటెంప్ట్ చేసిన తర్వాత. సో ఏ కాన్సెప్ట్స్ నేను మిస్ అవుతున్నాను? ఇంకా ఎక్కడెక్కడ కవర్ చేయాలి? అండ్ మళ్ళీ ఒకవేళ నాకు ఇంకా అసలు నేను బయట కవర్ చేయలేకపోతే నేను నోట్ డౌన్ చేసుకునేవాడిని ఆ పాయింట్స్‌ని. ఐదర్ ఎవర్ నోట్‌లో గాని జస్ట్ A4 షీట్స్ తీసేసుకొని, అవి తీసుకొని కంటిన్యూయస్‌గా 1 వీక్ ఒకసారైనా, 10 డేస్‌కి ఒకసారైనా రివైజ్ చేస్తున్నాను. ఆ సబ్జెక్ట్ ఎప్పుడైతే చదువుతున్నానో దాంతో పాటు ఈ నేను నోట్ చేసుకున్న పాయింట్స్ అన్ని రివైజ్ చేస్తూనే ఉండేవాడిని. సో దాని ద్వారా ఫైనల్ ఎగ్జామ్ వచ్చేసరికి నాకొక ఐడియా ఉంది. ఒకవేళ ఎగ్జామ్‌లో నాకు ఆ క్వెషన్ ఐడియా లేకపోయినా గాని, సో ఓకే. ఇలా అప్రోచ్ అయితే మనం ఆన్సర్ కరెక్ట్‌గా పెట్టగలం అని ఒక ఐడియా వచ్చిందనమాట. టెస్ట్ సిరీస్ అన్ని అటెంప్ట్ చేసిన తర్వాత. సో దాని ద్వారా మేబీ స్కోర్స్ మనకి ఈరోజు అలా కనబడుతున్నాయి అనుకుంటా. ఆ! అదే మీరు గ్రూప్ 1 గూడా 460 ప్లస్ రావడం అనేది చాలా గ్రేట్ సచిన్. మీలాంటి యాస్పిరెంట్స్ కన్సిస్టెన్సీ అనేది మీరు ఎపిటోమ్ అంటే సింబల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకి 2021 తర్వాత అనౌన్స్ చేసినప్పటి నుంచి ఎగ్జామ్ పోస్ట్‌పోన్ అవ్వడము, డిఫర్ చేయడము, ప్రొటెస్ట్‌లు జరగడం. సో, ఆ ఎమోషనల్ జర్నీ అనేది మీరెలా బ్యాలెన్స్ చేశారు? అదే సార్. అంటే ఫస్ట్ ఏంటంటే ఈ ఆన్‌లైన్‌లో ఉండేసరికి అన్ని ఇన్ఫర్మేషన్ ఎంబడి వస్తూ ఉంటుంది సార్. మనకి ఫీడ్ అవుతా ఉంటుంది. సో దాని ద్వారా అసలు ఎగ్జామ్ ఉంటుందా? పోస్ట్‌పోన్ అవుతుందా? మళ్ళీ ఎప్పుడు పెడతారు? సో ఇదంతా కాన్స్టెంట్‌గా ఉంటూనే ఉంటుంది సార్. ఒక్కటి ఏందంటే వి హావ్ టు ట్రస్ట్ ద ప్రాసెస్ అంతే ఇంకా. సో మనం ఒక్కసారి స్టార్ట్ చేశామంటే ఇది అయిపోయే వరకు ఇంకా కూర్చోవాల్సిందే అంతే అన్నట్టు పట్టు పడితే పక్కా వస్తుంది సార్ ఎవరికైనా. సో కొంచెం డెఫినెట్‌గా నేను డిస్టర్బ్ అయ్యాను. నేను ఏమి డిస్టర్బ్ అవ్వలేను అనట్లేదు. నేను డిస్టర్బ్ అయ్యాను. గ్రూప్ 1 ముందు మెయిన్స్ ఎగ్జామ్ ముందు రోజు వరకు ప్రొటెస్ట్ అవుతున్నాయి. సో అది పోస్ట్‌పోన్ అవుతుందా? లేకపోతే గ్రూప్ 2 మల్టిపుల్ టైమ్స్ పోస్ట్‌పోన్ అయి ఉంది. సో ఇలా కంటిన్యూయస్‌గా డిస్టర్బెన్స్ అనేది ఉంది ప్రతి దాంట్లో. బట్ ఇంగ మనం ఇంకా అది డిపెండ్స్ ఆన్ ఇండివిడ్యువల్ గూడా కొంచెం మనం స్టెప్ తీసుకోవాల్సిందే సార్ అంతే. మనకి నోటిఫికేషన్ పడినప్పటి నుంచి టీమ్ సివిక్ సెంటర్ చాలా ఓరియంటేషన్ సెషన్స్, స్కాలర్‌షిప్ టెస్ట్‌లు, అదేవిధంగా మోటివేషన్ సెషన్స్, వర్క్‌షాప్‌లు ఇలా చాలా మెనీ యాక్టివిటీస్ వి హావ్ డన్. బేసిక్ థంబ్ రూల్ ఏందంటే రివర్స్ ఇంజినీరింగ్ టెక్నిక్ అనేది మేము నేర్పించాము. మనం పాత ప్రశ్నలు చూసుకోవాలి, ఫార్మాట్ చూసుకోవాలి, న్యూస్ పేపర్ యెస్. చూసుకోవాలి. అది హ్మ్. మీరు ఎలా అడాప్ట్ చేసుకున్నారు? ఎలా యాక్సెప్ట్ చేశారు? ఇంతకంటే ముందు మిమ్మల్ని ఒక క్వెషన్ అడగాలి. సో, మెనీ ఇన్‌స్టిట్యూషన్స్ టెస్ట్ సీరీస్‌లు లేకపోతే క్లాసులు పెట్టినా గాని, ఫస్ట్ మేము సివిక్ సెంటర్ లాంచ్ చేసినప్పటి నుంచి మీకెట్లయితే ఈ రిజల్ట్ ఫస్టో, వి ఆర్ ఈగర్‌లీ వెయిటింగ్ మోర్ దెన్ వాట్ యాస్పిరెంట్స్ ఆర్ వెయిటింగ్ ఫర్ ద రిజల్ట్. సో, హౌ యూ ట్రస్టెడ్ సివిక్ సెంటర్ సర్వీసెస్ ఇనిషియల్లీ? ఏ యాస్పెక్ట్ మిమ్మల్ని డ్రైవింగ్ ఫ్యాక్టర్ అయిందప్పుడు? సో ఫస్ట్ మెయిన్‌లీ నేను స్కాలర్‌షిప్ టెస్ట్ అటెండ్ చేశాను సార్. సో ఆ స్కాలర్‌షిప్ టెస్ట్‌లో ఆ క్వాలిటీ ఆఫ్ క్వెషన్ చూసాక అర్థమైంది. అసలు ఇన్‌స్టిట్యూట్ ఎలా పెట్టబోతుంది క్వెషన్స్, ఎలా ఉండబోతున్నాయి వాళ్ళ టెస్ట్ సిరీస్. అలా అని చెప్పేసి నాకు ఐడియా వచ్చింది. సో ఓకే. ఫస్ట్ జాయిన్ అయ్యాను. ఫస్ట్ జాయిన్ అయ్యేసి అది బాగుంది. టెస్ట్ క్వాలిటీ పెడుతున్నారు ఎగ్జామ్స్. మళ్ళీ అలాగే దానికి సొల్యూషన్స్ కూడా మీకు డీటెయిల్‌గా ఇస్తున్నారు. కనీసం అంటే ఒకవేళ మనకు నాలెడ్జ్ లేకపోయినా గాని ఆ సొల్యూషన్ చదివితే ఓకే. మనం ఇక్కడ మిస్ అవుతున్నాం. ఆ పాయింట్ నోట్ డౌన్ చేసుకోవచ్చు. సో దాని వల్ల నాకు కొంచెం కాన్ఫిడెన్స్ అని వచ్చింది ఒక ఇన్‌స్టిట్యూట్ మీద. సో నెక్స్ట్ టైమ్ మళ్ళీ ఎప్పుడైనా ఇంకో ఆప్షన్ ఉన్నా గాని ఇట్స్ ఓకే. సివిక్ సెంటర్ తీసుకుందాం. మనకు ఆల్రెడీ ఒక ఎక్స్‌పీరియన్స్ ఉంది. అందులో జాయిన్ అయ్యామని చెప్పేసి. సరే మళ్ళీ జాయిన్ అవుదాం. మళ్ళీ ఇప్పుడు ఎగ్జామ్స్ వస్తున్నాయి. సో అందుకని చెప్పేసి ఆ ఫ్యాక్టర్ అయితే చాలా ఇంపార్టెంట్.
మళ్ళీ ఓరియంటేషన్ సెషన్స్ వచ్చేసరికి సార్ మీరు ఆల్రెడీ ఏపీపీఎస్సీలో క్వాలిఫై అవ్వాలని పిలిపించి మాట్లాడించేవారు. సో, ఎలా ప్రిపేర్ అవ్వాలి మీరు? ఎక్కడెక్కడ స్టెప్స్ తీసుకోవాలి? ఎలా అప్రోచ్ అవ్వాలి ఆన్సర్ రైటింగ్‌లో? ఎలా తప్పులు చేయకూడదు అని చెప్పేసి వాళ్ళు కొంచెం ఎప్పుడప్పుడు వాళ్ళు ఐడియాస్ ఇచ్చేవాళ్ళు. సో, అది మనము ఫస్ట్ టెస్ట్ సీరీస్‌లో ఇంప్లిమెంట్ చేసాక మనకు తెలుస్తుంది ఎక్కడి వరకు వచ్చాం వాళ్ళ ఐడియాస్ అని చెప్పేసి. సో, దాని ద్వారా మనకు అర్థమవుతుందనమాట. ఫైనల్ ఎగ్జామ్‌లో మనం ఏ స్టెప్ వరకు వెళ్ళొచ్చు అని చెప్పేసి. ఇంకా మెటీరియల్ ఎలా యూజ్ చేసుకున్నారు? మనం చాలా మెటీరియల్ రిలీజ్ చేసాం అనుకుంటా గదా! సో, కొన్ని ప్రిసైజ్ మెటీరియల్ తెలంగాణ పాలిసీస్‌కి ఎక్స్‌క్లూజివ్ మెటీరియల్స్. సో, హౌ యూ ఫెల్ట్ ఫస్ట్ థింగ్ సార్ రిలాక్స్డ్? ఫర్ ఆల్ ద టాపిక్స్ ఐ ఫాలోడ్ స్టాండర్డ్ బుక్స్. మనకు మార్కెట్‌లో ఏవైతే పర్ఫెక్ట్ స్టాండర్డ్ బుక్స్ ఉన్నాయో అవి ఫాలో అవ్వండి. ఒకటి. సెకండ్ వచ్చేసరికి ఏంటంటే తెలంగాణ పాలిసీస్, తెలంగాణ కరెంట్ అఫైర్స్, మళ్ళీ వేరే ఇంటర్నేషనల్ అఫైర్స్. ఇవి మూడిటికి మాత్రం మీరు మంత్లీ రిలీజ్ చేసే ఈ సివిక్ మ్యాగజైన్ అని గాని, లేకపోతే ఓవరాల్‌గా మనకు ఈ మధ్య వీక్లీ గాని అలా రిలీజ్ చేసినప్పుడు గాని అది ఫాలో అయ్యాననమాట. పాలిసీస్ మాత్రం నేను సివిక్ సెంటర్‌ది ఫాలో అయ్యాను సార్. యాహ్! మీ సైడ్ నుంచి విజ్ఞాన్ మ్యాగజైన్ గురించి సో, చాలా మంచి ఫీడ్‌బ్యాక్ ఇచ్చారు. దట్ ఇస్ ఎ మోటివేటింగ్ ఫ్యాక్టర్ ఫర్ టీమ్ సివిక్ సెంటర్. సో, ఇలా మీలాంటి స్టూడెంట్స్ ఈరోజు సెకండ్ ర్యాంక్ రావడం, అదేవిధంగా మనకి గ్రూప్ 1 సర్వీసెస్‌లో 535.5, 530, 35.5 తర్వాత 524 నెక్స్ట్ దాని తర్వాత 500 పైనే దాదాపు 12 మెంబర్స్ మన స్టూడెంట్స్ నుంచొచ్చారు. మీకు గూడా అక్కడ 461 రావడం అనేది చాలా మంచి స్కోరు. సో, మీరిచ్చే సలహా సూచన ఏంటి? మళ్ళీ ఇప్పుడు గ్రూప్స్ పడుతున్నాయి నోటిఫికేషన్స్. స్టూడెంట్ ఏ విధంగా ఒక ఫ్రెషర్‌కి క్లాసెస్‌తో పాటు మెటీరియల్లు, మెంటర్‌షిప్ టెస్ట్‌లు ఇవంతా ఎలా ఉపయోగించుకుంటే రేపు మీ స్థాయి కంటే మీ స్థాయిలో నిలబడతారు. మీ స్థాయి గొప్ప ఇంకా. మీ స్థాయి ఉండేది ఇంకా ఒకటే జస్ట్ ఒక పొజిషనే ఉండాలి. సార్ ఒకటి ఏంటంటే సార్ ఫస్ట్ థింగ్ క్లారిటీ ఆఫ్ మైండ్ అనేది ఉండాలి సార్ ఫస్ట్. మనం అసలు ఇక్కడ ఎందుకు వస్తున్నాం అని చెప్పేసి. సో, అది లేనిది మనం కన్సిస్టెంట్‌గా ఉండలేం. సో, డిస్టర్బెన్స్ అనేవి చాలా ఉంటాయి. సో, మనం ఒక స్టెప్ తీసుకున్నామంటే సో, అంటిల్ కంప్లీషన్ ఆఫ్ ద ప్రాసెస్ వి నీడ్ టు స్టిక్ టు దట్ ప్రాసెస్ అంతే ఇంకా. హ్మ్. సో, దాని తర్వాత మనం ఒక్కసారి ఈ ప్రాసెస్‌లోకి ఎంటర్ అయిన తర్వాత అండర్‌స్టాండింగ్ సిలబస్ అనేది ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ థింగ్స్. సిలబస్ అర్థం చేసుకోకుండా ఎవరో బయట వాళ్ళు మనకు బుక్స్ సజెస్ట్ చేస్తున్నారని చెప్పేసి బ్లైండ్‌గా అస్సలు ఫాలో అవ్వకూడదు. ఫాలో సిలబస్ అండ్ ఆల్సో బేసిక్ స్టాండర్డ్ బుక్స్ అదొకటి. ఇవి 2 ఫాలో అవుతూ పుట్ యువర్ హార్డ్ వర్క్ అండ్ కన్సిస్టెన్సీ. ఇవి 2 మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్ సార్. నేను ముందు ఇంజినీరింగ్‌లో బా స్కోర్ చేశాను. ఇంటర్‌లో బా స్కోర్ చేశాను. అలా ఓవర్ కాన్ఫిడెన్స్‌తో మాత్రం అస్సలు ఉండకూడదు. అది వేరే, ఇది మొత్తం డిఫరెంట్ ట్రాక్ అండ్ థిస్ ఈస్ ఎంటైర్‌లీ డిఫరెంట్ ట్రాక్. సో, యూ నీడ్ టు బి కన్సిస్టెంట్ అండ్ డూ హార్డ్ వర్క్. సో, డెఫినైట్‌లీ రిజల్ట్స్ అనేది తప్పకుండా వస్తుంది సార్. ఇప్పుడు మీ గురించి తెలుసుకోవడం న్యూస్ పేపర్‌లో నుంచి, గూగుల్ నుంచి మొత్తం చేస్తుంటారు. కొంత హుహు. అథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మీ మాటల్లోనే మీ పేరు, మీ పేరెంట్స్, మీరేం చదువుకున్నారు, మీ విలేజ్ గాని, ప్లేస్ గాని, ఇంజినీరింగ్ ఎక్కడ చేశారు? ఆహ్, మార్క్స్ వచ్చిన తర్వాత మీకేమనిపిస్తుంది ఇప్పుడు? రేపు సర్వీస్‌లో జాయిన్ అయిన తర్వాత ఏ ఫోకస్ చేస్తారు? ఇప్పటికి నాకు గుర్తు మేము సర్వీస్ ప్రిపేర్ అయ్యేటప్పుడు గాని, ఇన్‌స్టిట్యూషన్ ప్రిపేర్ అయ్యేటప్పుడు గాని, మీలాంటి యాస్పిరెంట్స్ ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంటే ఇట్ విల్ బి యాహ్! సో, నా పేరు సచిన్ వడ్లకొండ సార్. సో, హ్మ్. మా మా నాన్నగారి పేరొచ్చేసి శ్రీనివాసరెడ్డి వడ్లకొండ. అండ్ మా అమ్మ పేరు సుజాత వడ్లకొండ. సో, మా సొంతూరు వచ్చేసి మేము సిద్దిపేటలో ఉంటాం సార్. ఆహ్, సో, నేను బీటెక్ 2019లో కంప్లీట్ చేశాను సార్. బీఎంఎల్ ముంజాల్ యూనివర్సిటీ అని చెప్పేసి ఢిల్లీలో. దాని తర్వాత 2 ఇయర్స్ జాబ్ చేశాను. సాఫ్ట్‌వేర్ ఐటీ జాబ్‌లో చేశాను. సో, అక్కడ రిజైన్ చేసి యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యాను. యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యి 2 అటెంప్ట్స్ ఇచ్చాను. ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వలేదు. దాని తర్వాత టీఎస్‌పీఎస్సీ మన నోటిఫికేషన్స్ వచ్చినాయని చెప్పేసి ఇంకా ఇటు దీని మీద ఫోకస్ పెట్టాను సార్ మొత్తం ఓవర్‌గా. సో, దాంట్లోనే గ్రూప్ 1 ప్రిపరేషన్ అండ్ గ్రూప్ 2 ప్రిపరేషన్ కంబైన్డ్‌గా చేశాననమాట. ఒకటి. సో, సర్వీస్ వచ్చిన తర్వాత చెప్పండి. చెప్పండి. సార్ సో, సర్వీస్ వచ్చిన తర్వాత మెయిన్ ప్రియారిటీ అంటే ఇంకా ఆహ్, జస్ట్ హానెస్ట్‌గా ఉండి వర్క్ చేయడం సార్ అంతే. మెయిన్ ఒక ప్రియారిటీ అంటే ఒక టాప్ 3 డొమైన్స్ ఏమన్నా ప్రయారిటీ ఉందా? ఎంప్లాయ్‌మెంట్ క్రియేషన్ కానీ, లేకపోతే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కానీ, ఎనీ సచ్ కైండ్ ఆఫ్ మోటివేషన్ కానీ, బికాస్ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ యూ హావ్ టు మోటివేట్ మెనీ స్టూడెంట్స్. మీరు సో, చెప్పే మాట యెస్. డెఫినెట్ సార్. మోటివేషన్ అనేది డెఫినెట్‌గా ఒకసారి మనము ఈ స్టేజ్ ఒక్కసారి వచ్చిన తర్వాత మన ప్రాసెస్ అనేది వేరే వాళ్ళకి షేర్ చేస్తూ ఉండాలి. మన దగ్గరనే పెట్టుకోకూడదు. ఇది చాలా ఇంపార్టెంట్. సో, వన్ ఆఫ్ ద టాప్ ప్రియారిటీస్ గైడింగ్ స్టూడెంట్స్ ఫర్ దేర్ సక్సెస్‌ఫుల్ జర్నీస్ అన్నమాట. సో, అది ఎప్పుడైనా టాప్ ప్రియారిటీలో ఉంటుంది. సో, యెస్ సార్.
అండ్ గైడింగ్లోని జస్ట్ నాట్ ఓన్లీ ఫర్ ది గవర్నమెంట్ జాబ్స్ బట్ ఆల్సో జస్ట్ వాళ్ళు ప్రైవేట్ ఇలా ఫోకస్గా ఉండాలి వాళ్ళ లైఫ్లో అని చెప్పేసి చాలా చాలా ఇంపార్టెంట్. నాట్ జస్ట్ ఓన్లీ గవర్నమెంట్ జాబ్స్ బట్ ఆల్సో కన్సిస్టెంట్గా దీనిని మనం టాస్క్ తీసుకున్నామంటే అది మనం సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేసి దాని రిజల్ట్ వచ్చే వరకు దాంట్లో స్టిక్ అవి ఉండాలి సార్. అది మాత్రం చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. సో దిస్ షుడ్ బి ద మెయిన్ మెసేజ్. So once again, congratulations, Sachin. So let's enjoy the moment. So we'll connect you back. So we welcome you for offline orientation session because ఇప్పుడు చాలా మంది అడుగుతున్నారు సార్, వాళ్ళకి చెప్పేది కూడా మనం ఒకటే, ఏంటి ఎక్కువ బుక్స్ చదవద్దండి, తక్కువ బుక్స్ చదవండి, స్టాండర్డ్ బుక్స్ చదవండి, సిలబస్ చూసుకోండి. సిలబస్ చదవడంతో పాటు క్లాసెస్ వింటూనే మనం ఎంత నేర్చుకున్నాం అనే దానికుంటే కూడా ఎంత మనకి మైండ్కి రిజిస్టర్ అయ్యింది, రేపు ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఎలా అప్రోచ్ అవుతున్నాము, ఇలాంటా మీ స్పీచ్ నుంచి, మీ యొక్క ప్రెజెన్స్ నుంచి స్టూడెంట్స్ ఆఫ్ సివిక్ సెంటర్కి ఇన్ఫ్యాక్ట్ ఐ కెన్ సే దట్ నవ్ యువర్ స్కోప్ అండ్ హొరైజన్ ఈస్ మోర్. నవ్ యువర్ a state ranker, your audience are from states. So let us enjoy the day. Once again, congratulations. And how you acknowledge team civic center services వాళ్ళ రెస్పాన్స్ కానీ, మా టీం వాళ్ళు ఎప్పటికప్పటికి ఎగ్జామ్స్ పెట్టు, ఒక్క టెస్ట్ కూడా క్యాన్సిల్ చేసే స్కోప్ లేదు సివిక్ సెంటర్లో. రిజల్ట్ కానీ ఏదంతా కానీ ఏదైనా కీ మిస్టేక్ వచ్చినా కానీ రెస్పాన్స్ కానీ ఎలా ఉండేది మీకు అప్పుడు? ఎస్ సార్. సో ఇమీడియట్గా ఉండేది రెస్పాన్స్ ఎప్పుడైనా. సో ఎగ్జామ్ క్యాన్సిల్ చేసినా మీరు ఎప్పటికప్పుడు అప్డేట్ ఇచ్చేవాళ్ళు. సో సపరేట్ గ్రూప్స్ ఛానల్స్ అవి మీరు క్రియేట్ చేసేసి, సో దానిలో ర్యాంకింగ్ సిస్టమ్ కానీ, మెయిన్గా మనకు ర్యాంకింగ్ సిస్టమ్ వచ్చేసరికి మనకు ఒక క్లారిటీ వస్తుంది వేర్ వీఆర్ స్టాండింగ్ అని చెప్పేసి. సో దాని ద్వారా మనకి ఇంకా ఇంకా ఇంత ఇంప్రూవ్ అవ్వాలి. సో అదొకటి నాకు చాలా మంచిగా అనిపించింది సార్ సివిక్ సెంటర్. సో దాని తర్వాత మళ్ళీ ఎప్పుడు ఫస్ట్ ప్రియారిటీ ఏంటంటే ఎగ్జామ్ కండక్ట్ చేయడం మీరు చాలా టైం లైన్గా వెళ్ళాలి సార్. అంటే పోస్ట్పోన్ కానీ లేకపోతే మీరు ఇచ్చిన షెడ్యూల్ అది ఫాలో అవ్వాలి తప్పకుండా. సరే ఎప్పుడైనా హాలిడేసో లేకపోతే వేరే క్లాష్ అవుతున్నాయి అని చెప్పేసి మీరు ఇమీడియట్ గానీ డేట్స్ అడ్జస్ట్ చేశారు. సో బట్ యూ నెవర్ మిస్ ద టైం షెడ్యూల్. సో అది నాకు బాగా అనిపించింది. సో ఎందుకంటే ఆ షెడ్యూల్ మనకు ఒకసారి వచ్చిన తర్వాత ఏంటంటే సార్, మనం కూడా ప్లాన్ చేసుకోవచ్చు ఇండివిజువల్. మనం ఏ సబ్జెక్ట్స్ మీద ఫోకస్ చేయొచ్చు. సో దాని ద్వారా ఏ లోపు కంప్లీట్ చేసేయాలి ఆ సబ్జెక్ట్ని. సో దాని ద్వారా మనం కూడా అప్ టు డేట్ అండ్ టైం ఫాలో అవుతూ ఉంటాం సార్. డిలే కాకుండా ఉంటుంది. సో న్యూస్ పేపర్ ఎలా చదువుకునేవాళ్ళు, ఎంత సో టైం ఇచ్చేవాళ్ళు? యాక్చువల్లీ ఐ ప్రిఫర్ టు రీడ్ న్యూస్ పేపర్ ఎట్ నైట్ టైమ్స్. అంటే మార్నింగ్ నుంచి చదవకపోయేవాడిని. లాస్ట్ స్లీప్ అంటే పడుకునే ముందు లైక్ 1 అవర్ స్పెండ్ చేసేవాడిని. సో అది చదివి టెలిగ్రామ్లో మ్యాగజైన్స్ కానీ ఐదర్ న్యూస్ పోస్ట్ చేస్తూ ఉంటారు అనమాట గ్రూప్స్. సో అవి ఫాలో అవటం అనమాట. సో 1-2 మంత్స్ ముందు కరెంట్ అఫైర్స్ ఒక్కటి కొంచెం లాస్ట్ 3-4 మంత్స్లో కానీ 6 మంత్స్లో జరిగినవని నేను నోట్ చేసుకునేవాడిని అనమాట. ఒక 1 వీక్ 10 డేస్ టైం తీసేసుకొని నోట్ చేసుకొని అవి రివైజ్ చేసేవాడిని అనమాట. బట్ హిందూ న్యూస్ పేపర్ మాత్రం కంటిన్యూస్గా డైలీ చదివాను సార్. ఈ పాత ప్రశ్నల నుంచి మనం చాలాసార్లు చెప్తూ ఉంటాం కదా, ఉన్న ఏ పాత పేపర్స్ అయినా, అది తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తమిళనాడు కావచ్చు, సో ఇంకా ఈ గ్రూప్ 1 స్థాయి నుంచి మనం యూపీఎస్సీ వరకు పాత ప్రశ్నలకి చాలా ప్రయారిటీ ఇచ్చేవాళ్ళం. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే క్వశ్చన్స్లు ఇచ్చే వాటికి ప్యాటర్న్ కానీ, దాని యొక్క నేపథ్యం కానీ, ఫార్మేట్ కానీ చాలా అడాప్ట్ చేసేవాళ్ళం. సో పాత ప్రశ్నలు ఏ విధంగా మనం ఇంటిగ్రేట్ చేసుకోవాలి ప్రిపరేషన్? సార్ ఒకటి ఏంటంటే సార్, టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్ ఇవి పెట్టేవి కానీ కొంచెం ఫస్ట్ టైం అంటే గ్రూప్ 1 మెయిన్స్ కానీ లేకపోతే గ్రూప్ 2 కానీ 2016లో వాళ్ళు కండక్ట్ చేసిన కానీ ఇట్ ఒక లాట్లో అంటే మధ్యలో చాలా గ్యాప్ వచ్చినా కూడా. సో ఈ మధ్యలో మనకి ట్రెండ్ అనేది చాలా చేంజ్ అయి ఉంటుంది ఈ గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ. సో దానికి మనం ఏం ఫాలో అవ్వాలంటే యూపీఎస్సీ అండ్ ఏపీపీఎస్సీ వాళ్ళు ఈ మధ్యలో కండక్ట్ చేసిన పేపర్స్ మనం ఒకసారి చూడాలన్నమాట. వాళ్ళు ఏ సబ్జెక్ట్స్ మీద ఫోకస్ చేస్తున్నారు అది ఇంపార్టెంట్. అండ్ ఏ ఏరియాస్ నుంచి మనకు క్వశ్చన్స్ వస్తున్నాయి. లాంగ్వేజ్ ఆఫ్ ది ఫ్రేమింగ్ క్వశ్చన్స్ అని కూడా చాలా చాలా ఇంపార్టెంట్ సార్. మనం ఆ లాంగ్వేజ్ని అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే మనం అది స్ట్రక్ అవుతుందో మన మైండ్కి ఆ లాంగ్వేజ్, సో దట్ మనము ఆ ఆన్సర్ ఈజీగా వస్తుంది అనమాట. ఐదర్ మన ప్రిలిమ్స్లో కానీ అండ్ మెయిన్స్లో కానీ. క్వశ్చన్ అండర్స్టాండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం అది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూస్తే ఎక్కడెక్కడ ఫోకస్ చేయాలి, ఆ కీవర్డ్స్ ఏంటి, ఆ కీవర్డ్స్ మనం ఎలా అప్రోచ్ అవ్వాలి, ఇది మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్ సార్. చాలా రిలవెంట్గా చెప్పారు మీరు. సో ఇంకొక ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే, టీసీపీఎస్సీలో గ్రూప్ 1 గ్రూప్ 2 యూపీఎస్సీ రిజల్ట్స్ ఇప్పుడు 1 by 1 వచ్చేస్తుంటుంది. సో ఇక్కడ చాలా మంది గ్రూప్స్ ప్రిపేర్ అవ్వాలా, యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వాలా, గ్రూప్ 1 గ్రూప్ 2 ఇలా సందిగ్ధతలో ఉంటారు.
మీకు కూడా అలాంటి సిట్యుయేషన్ వచ్చుంటుందని అనుకుంటున్నాను. ఆ టైంలో మీరు ఎలా ఫిల్టర్ చేసుకొని, ఫోకస్ చేసుకొని ప్రిపరేషన్ చేశారు? ఓకే సార్. సార్ 2022లో నా ప్రిలిమ్స్ ఎగ్జామ్ తర్వాత ఐ హావ్ డిసైడెడ్ లైక్ నేను 2 అటెంప్ట్స్ యూపీఎస్సీకి ఇచ్చాను. సో ఐ విల్ నౌ ఫోకస్ ఆన్ టీఎస్పీఎస్సీ. సో మళ్ళీ మనకు ఆపర్చునిటీ రాదు. ఇన్ని నోటిఫికేషన్స్ వస్తున్నాయంటే లైక్ మళ్ళీ మనకు ఇంత మంచి ఆపర్చునిటీ రాదు. ఎలాగో మధ్యలో ఉన్నాం. సో మేబీ 1, 2 ఇయర్స్ ఇక్కడ స్పెండ్ చేసి మళ్ళీ మేబీ అక్కడ ర్యాంక్ వస్తే మనం తర్వాత మళ్ళీ యూపీఎస్సీ సివిల్స్ అటెంప్ట్ చేయొచ్చు అని చెప్పేసి. So in that way, I stopped preparing for UPSC. Like I just entirely focused on only TSPSC. సో ఫస్ట్ గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ సో ఇక్కడ దీని మీద పెట్టాననమాట. అండ్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 ఏంటంటే సార్ కొంచెం సిలబస్ చేంజ్ ఉన్నా కానీ ఆల్ ఆఫ్ దెమ్ కెనాట్ మేనేజ్ బోత్ ద ఎగ్జామ్స్ అని నేను మాత్రం అది చెప్పలేము. ఎందుకంటే కొంచెం అది డిస్క్రిప్టివ్ కొంచెం మనకు రైటింగ్ స్కిల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సార్. మెయిన్స్‌లో మనం ప్రిలిమ్స్‌లో ఎంత స్కోర్ చేసినా గానీ గ్రూప్ 1లో మెయిన్స్ అనేది లాస్ట్ మూమెంట్ మెయిన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో మనం రైటింగ్ స్కిల్స్ అనేది చాలా చాలా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. అది ఇంపార్టెంట్. ఇంకా గ్రూప్ 2కి వచ్చేసరికి మళ్ళీ మనకు ఎంసీక్యూస్ అనేది ప్రాక్టీస్. సో ఒకవేళ ఇవి 2 ఎగ్జామ్స్ మనకు టైం తక్కువ ఉండి 1 మంత్ గ్యాప్‌లోనే ఉంటే మాత్రం మనం దేని మీద స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంది అనేది మనకు అర్థం చేసుకోవాలన్నమాట. ఐదర్ మన ఆన్సర్ రైటింగ్ స్కిల్స్ స్ట్రాంగ్‌గా ఉన్నాయా? లేకపోతే మనము ఎంసీక్యూస్ సాల్వ్ చేయడంలో అందులో గుడ్ ఉన్నామా? అని చెప్పేసి మనం ఒక కన్క్లూషన్‌కి వస్తే వి నీడ్ టు ఫోకస్ ఓన్లీ ఆన్ వన్ ఆఫ్ దెమ్. క్లారిటీ ఆఫ్ థాట్ అనేది ఉండాలి ఖచ్చితంగా. చాలా చాలా ఇంపార్టెంట్ సార్. మనము 2 పడవల్లో ఎప్పుడు ప్రయాణించకూడదని ఎప్పుడు చెప్తా ఉంటారు సార్. అది మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. సో సిలబస్ సేమ్ అంత మాత్రం రెండిటికి ట్రై చేస్తానని మాత్రం చాలా చాలా కష్టం. సిలబస్ మాత్రం ఫైనల్‌గా సేమ్ అంతే. యెస్. యెస్. సిలబస్ ఫైనల్‌గా మాత్రం మీరు సేమ్. యెస్. యెస్. ఫైనల్‌గా మీరిచ్చే మెసేజ్ ఏంటి? అప్‌కమింగ్ యాస్పిరెంట్స్ టు అశోక్ నగర్. యెస్ సార్. జస్ట్ స్టిక్ క్లారిటీ ఉండాలి ఒకటి ఫస్ట్. హార్డ్ వర్క్ ఈజ్ చాలా 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 ఇంపార్టెంట్ హార్డ్ వర్క్. సో అన్నెసెసరీ థింగ్స్ బయట ఏమవుతుంది అని చెప్పేసి సోషల్ మీడియాలో గానీ, లేకపోతే బయట ఏమవుతుందని చెప్పేసి ఎక్కువ వాటిని పట్టించుకోకూడదు. సో దాని ద్వారా ఏందంటే మనం ఎమోషనల్ చాలా చాలా డిస్టర్బెన్స్ వస్తది. కాన్సంట్రేట్ చేయలేము. మన ట్రాక్ అనేది తప్పిపోతుంది. అది మాత్రం సో మెయిన్ స్టేట్ ఎగ్జామ్స్‌లో ఉన్నప్పుడు జస్ట్ ఫోకస్ ఆన్ యూర్ ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్. Once again, heartfelt congratulations, Mr. Sachin. Enjoy the day. Thank you. Thank you. Thanks for joining the Thank session, acknowledging. Thank you. So Thank you, sir. Thank you very much. Center. Yeah, thank you.